సో ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్లో బర్త్డే ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ అండ్ మీకు నచ్చిన మ్యూజిక్తో అటువంటి బర్త్డే ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుంటే మీకు ఒక XML ఫైల్ అయితే కావాలి. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ఉంటుంది, ఆల్ మెటీరియల్స్ లింక్ అని చెప్పేసి. జస్ట్ మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా 3 ఫైల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఫస్ట్లో XML అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. మీరు 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. అలా కింద 2 ఫాంట్స్ అయితే ఉంటాయి, బోకియా అండ్ డిజిటల్ సీరియల్ బోల్డ్ అనేసి. సో ఈ 2 ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఫైల్ మేనేజర్లోకి అయితే డౌన్లోడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, హోమ్, ట్యూటోరియల్స్, ప్రాజెక్ట్స్ అండ్ టెంప్లెట్స్ అని చెప్పేసి. సో బాటంలో మీకు చివరిలో టెంప్లెట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపించేస్తుంటుంది. సో మీరు జస్ట్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి పైన మీకు అప్లోడ్ XML ఫైల్ అని చెప్పేసి అయితే ఉంటుంది. జస్ట్ మీరు అప్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న XML ఫైల్ అయితే కనిపిస్తుంటుంది, BD2912 ఇంగ్లీష్ అని చెప్పేసి. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ మనకు ఆ XML ఫైల్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైన నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్తే జస్ట్ నేను ఎడిట్ చేసిన వీడియో మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది ఈ విధంగా. సో జస్ట్ ఇక్కడ మీరు ఫొటోస్ నేమ్స్ రీప్లై చేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రాగా మీరు అయితే చేంజ్ అయిన అవసరం లేదు. సో స్టార్టింగ్కి వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి. సో స్టార్టింగ్లో మనకి విధంగా గణేష్ ఇంట్రో రావడం జరుగుతుంది, దీన్ని మనం చేంజ్ అయిన అవసరం లేదు. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ కోమలాస్ ఫ్యామిలీ ఇన్వైటెడ్ యూ టు ద బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ అని చెప్పేసి ఫ్యామిలీ సర్నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సర్నేమ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ సో కింద లేయర్స్లో చూసుకున్నట్టయితే 3 ఆరెంజ్ కలర్లోనే టెక్స్ట్ లేయర్స్ అయితే కనిపిస్తాయి. అందులో ఫస్ట్ మీకు కోమలాస్ అనే టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ ఎల్లో కలర్ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే సో మీకు కింద ఆప్షన్స్ వస్తాయి, ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది కింద మనకు. సో ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ మీరు మీ సర్నేమ్ని ఎంటర్ చేసుకోండి, ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చింతలాస్ అనేసి చెప్తున్నాను మీకోసం, మీకు చూపించడానికి. సో మీరు ఈ విధంగా చింతలాస్ అని చెప్పేసి మీ సర్నేమ్ ఏదైతే ఉంటుందో ఆ సర్నేమ్ ఎంటర్ చేసుకొని సో రైట్ సైడ్ టాప్ కార్నర్లో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి సర్నేమ్ చేంజ్ అయిపోతుంది. అండ్ మనం ఈ ఫోటో చేంజ్ చేసుకోవాలి కాబట్టి కింద లేయర్స్లో మీకు ఇమేజ్ 2.1 అలాగే ఇమేజ్ 2.2 అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఇమేజ్ 2.1 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ స్ట్రెచ్ అనే ఆప్షన్ పైన ఒక స్టార్ ఉంటుంది వైట్ కలర్లో, దీని మీద ప్రెస్ చేస్తే మీ ఫోన్లోని మీడియా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటోని మీరు ఇక్కడ చేంజ్ చేసుకోండి. సో చేంజ్ చేసుకున్న తర్వాత మీ ఫింగర్ తోటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఫోటో అనేది చేంజ్ అయిపోయింది. సో బ్యాక్ వచ్చేసి సో ఇమేజ్ 2.2 సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ వైట్ కలర్లో ఉన్న స్టార్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ సేమ్ అదే ఇమేజ్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే సో బ్యాక్గ్రౌండ్లో డిమ్గా ఆ ఇమేజ్ యాడ్ అయిపోతుంది, సర్నేమ్ కూడా సింపుల్గా చేంజ్ అయిపోయింది. సో దాని తర్వాత స్లైడ్లోకి వచ్చినట్టయితే సో మనకి ఇక్కడ కోమల చరణ్ కుమార్ అని చెప్పేసి ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ని ఎంటర్ చేశాను. ఫస్ట్ కోమల అనే సర్నేమ్ని ఎంటర్ ఇక్కడ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చింతల అనేసి యాడ్ చేస్తున్నాను. సో కింద మెయిన్ నేమ్ చరణ్ కుమార్ అనే ప్లేస్లో ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా రవికుమార్ అంటున్నా. సో మీరు ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సో అది చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ కింద ఇమేజెస్ 3.1 3.2 ఉంటుంది. సో ఫస్ట్ 3.1 సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ సో మళ్ళీ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ రావడం జరుగుతుంది. సో ఇమేజ్ చేంజ్ చేసుకునేసేయండి. సో నెక్స్ట్ 3.2 సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ వైట్ కలర్ ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి సో మళ్ళీ సేమ్ ఇందాక ఏదైతే ఇమేజ్ యాడ్ చేశారో ఆ ఇమేజ్ని యాడ్ చేసి మీ ఫింగర్ తోటి స్క్రీన్ పైకి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే సో టెక్స్ట్ చేంజ్ అయిపోయింది. దాని తర్వాత ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో దాని తర్వాత లేయర్స్లోకి వచ్చిన తర్వాత సో మామ్ డాడ్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ ఆరెంజ్ కలర్లో టెక్స్ట్ లేయర్స్లో కోమల శ్రీకాంత్ అనే లేయర్ ఎక్కడ ఉందో లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ని చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే రాకేష్ అండ్ సో మదర్ నేమ్ ఎగ్జాంపుల్గా నేను ఏదైనా ఒక రమ్య అని తీసుకుంటున్నాను. సో మీరు ఈ విధంగా పేరెంట్స్ నేమ్స్ని యాడ్ చేసుకునేసేయండి. ఫొటోస్ కూడా చేంజ్ చేసుకోవాలి కాబట్టి 4.1 సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ సో సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ఫొటోస్ చేంజ్ చేసుకోవడం కోసం. సో మనం ఇందాక ఫస్ట్ ఫొటోస్ ఏ విధంగా చేంజ్ చేస్తామో అదే ప్రాసెస్లో నేను కొంచెం ఫాస్ట్గా చేస్తుంటాను. సో మీరు చూసి ఒకసారి క్లియర్గా అయితే అండర్స్టాండ్ చేసుకొని చూడండి. సో దీని తర్వాత స్లైడ్ వచ్చేసి డేట్ అండ్ టైం ఉంటుంది, 29th డిసెంబర్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్
ఇక్కడ ఎగ్జాంపుల్ నేను 30 అంటున్నాను, మీరు ఇక్కడ సండే ప్లేస్లో మండే అని పెట్టేసేయండి. టైమింగ్ మీ ఇష్టం. సో ఎగ్జాంపుల్ 7:30 PM పెట్టాను. సో ఫొటోస్ మళ్ళీ మీరు ఇమేజ్ 5.1లోకి వెళ్ళి సో ఇక్కడ ఇమేజ్ అయితే మీరు ఏదైనా చేంజ్ చేసుకోండి ఈ విధంగా. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫింగర్ తోటి అడ్జస్ట్ చేసుకోవాలి మనం కరెక్ట్గా స్క్రీన్కి ఫిట్ అయిందా లేదా అని చెప్పేసి. సో మళ్ళీ నేను వేరొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా స్క్రీన్లో ఫేస్ కనపడేటట్టు అడ్జస్ట్ చేశాను. సో దీని తర్వాత స్లైడ్కి వచ్చేస్తే వెన్యూ అనేసి ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ఇచ్చాను. ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇస్తున్నాను సిరి కన్వెన్షన్ హాల్ అని చెప్పేసి. సో ఈ విధంగా యాడ్ చేసి పైన టిక్ మార్క్ మీద యాడ్ చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ ఫోటో 6.1 సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను వేరే ఫోటోని ఏదైనా చూసుకుంటున్నాను. మీరు ఈ విధంగా ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ కలర్ అండ్ ఫిల్ నేను ఎగ్జాంపుల్ సేమ్ అదే ఇమేజ్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది స్లైడ్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ డిన్నర్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇందాక చేసిన ప్రాసెస్లోనే డిన్నర్ని కూడా టైమింగ్ని చేంజ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 30 అంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మండే టైమింగ్ 7 అంటున్నాను. నేను ఇక్కడ 8 పెట్టాను, 8 PM ఆన్వర్డ్స్. ఫోటో కూడా ఇందాక చేసినట్టే 7.1 సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసి కరెక్ట్గా షేప్లోకి వచ్చేటట్టు ఫేస్ అనేది చూసుకోండి. సో నెక్స్ట్ 7.2 సెలెక్ట్ చేసి సో ఇందులో మీకు ఏదైనా ఎర్రర్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఏదన్నా ప్రాబ్లమ్స్ లేకుంటే డైరెక్ట్గా మీరు ఈ విధంగా చేసుకునేసేయచ్చు. సో చాలా సింపుల్గా అయితే చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఫోటో చేంజ్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీరు టెక్స్ట్ అయితే చేంజ్ అయిన అవసరం లేదు. జస్ట్ ఒక కొటేషన్ టైప్లో ఈ విధంగా ఒక టెక్స్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం జస్ట్ ఫొటోస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం చేంజ్ అయిన అవసరం లేదు. సో ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్వైటెడ్ బై అని చెప్పేసి పేరెంట్స్ నేమ్స్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి, నేను చేయట్లేదు. నెక్స్ట్ ఫొటోస్ కూడా 9.1 దగ్గర ఏదైనా ఒక ఫోటోని చూస్ చేసుకున్నాను. సో షేప్లో సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ దాని కింద ఫోటో 9.2 అని చెప్పేసి ఉంటుంది, అదే 9th ఫోటోలో 9th స్లైడ్లో సెకండ్ ఫోటో. సో ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా సేవ్ ద డేట్ అనేసి ఉంటుంది. 29th పెట్టాను నేను ఇక్కడ. 30 చేంజ్ చేశాను కాబట్టి నేను కూడా 30 చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫొటోస్ కూడా 10.1లోకి వెళ్ళి సో మీ ఇష్టం ఏదన్నా ఒక ఫోటోని చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ 10.2 సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని సేవ్ చేసుకోవడం కోసం మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో క్యారో కనిపిస్తుంది. సో దీని మీద ప్రెస్ చేసి కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఎక్స్పోర్ట్ ఎనీవే. సో ఈ పర్సెంటేజ్ అనేది 100 దాకా వచ్చిన తర్వాత కింద మనకు సేవ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. జస్ట్ దాని మీద ఒకసారి ట్యాప్ చేస్తే సో మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.